అందరికీ నమస్కారం. మనం చివరి అధ్యాయం చాప్టర్ 49 49వ అధ్యాయంలో మనం ఉన్నాము. ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మన యోగానంద గారి యొక్క ఆశ్రమాలు అమెరికాలో ఎక్కడెక్కడ ఆశ్రమాలు ఉన్నాయి, అలాగే చర్చిలు ఉన్నాయి, అంటే టెంపుల్స్ ఉన్నాయి. అండ్ యోగానంద గారిని కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆయన వాటికి ఎలా సమాధానాలు చెప్పారు అనేది మనకి ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. సో 1940-1951 మధ్యకాలంలో అనే ఈ అధ్యాయం గురించి మనం తెలుసుకుందాము. సో మనం చివరికి వచ్చేసాము, ఒక యోగి ఆత్మకథ యొక్క చివరి అధ్యాయంలోకి వచ్చేసాము. సో ఈ చాప్టర్లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. అది రెండో ప్రపంచ యుద్ధం మొదటి రోజులు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్, యూరోప్ దేశాల నుండి మన యోగానంద గారికి లెటర్స్ వచ్చేవి. వాటిల్లో ముఖ్యంగా ఈ విధంగా ఉండేది: గురూజీ, ఈ యుద్ధ ఛాయలు మా అంతఃశాంతిని డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే మేము ధ్యానంలో ఎంతో ఆనందిస్తున్నాము అని లండన్ ఎస్ఆర్ఎఫ్ కేంద్ర నాయకుడు ఒకరు రాశారనమాట మన యోగానంద గారికి. సో యోగానంద గారేమో అమెరికాలో ఉన్నారు, యూరప్ నుండి ఈ లెటర్స్ అనేవి వచ్చాము. అంటే ఆ టైంలో మన రెండో ప్రపంచ యుద్ధం జరిగే టైంలో కూడా మన యోగానంద గారు వల్ల చాలామంది చాలా మనశ్శాంతిగా, ఎంత డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈయన చెప్పినటువంటి క్రియాయోగ వల్ల వాళ్ళందరూ కూడా ఆ స్థితిలో ఉండగలిగారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఎక్కడెక్కడ అమెరికాలో ఉన్నాయి ఈయనకి ఆశ్రమాలు అని అంటే, ఇప్పటి వరకు అమెరికాలోని లాస్ ఏంజల్స్లో మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్లో అమెరికన్ ప్రధాన కార్యాలయం స్థాపించారు ఇప్పుడు 1925లో. అదేవిధంగా 1941లో బోస్టన్లో ఒక ఎస్ఆర్ఎఫ్ కేంద్రం అనేది ఏర్పడింది అనమాట. ఇక 1937లో కాలిఫోర్నియాలోని ఎన్సినిటస్లో కార్యాలయం ఏర్పాటైనది. సో ఇవే కాకుండా ఇంకా కొన్ని కాలిఫోర్నియాలోనే హాలీవుడ్లో చర్చ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అనే ఒక ఆలయం అని ఎస్ఆర్ఎఫ్ ఆలయం అనేది ఏర్పాటైందనమాట. సో ఈ ఎస్ఆర్ఎఫ్ ఆలయంలో ఇంకా మనకి శాండియాగోలో ఒక ఆలయం ఉంది. అండ్ 1947లో లాంగ్ బీచ్లో ఒక ఎస్ఆర్ఎఫ్ ఆలయాలను స్థాపించారు. ఇవన్నీ కాకుండా 1949లో లాస్ ఏంజల్స్లో పసిఫిక్ పాలిసేడ్స్లో ప్రపంచం మొత్తంలోనే అందమైన అద్భుతమైన ప్రాంతాన్ని ఎస్ఆర్ఎఫ్కు డొనేట్ చేశారనమాట. సో కొంతమంది డిసైపుల్స్ అందరూ కూడా ఎస్ఆర్ఎఫ్ కేంద్రానికి ఒక ప్లేస్ని డొనేట్ చేశారు. అది ఎక్కడుంది? లాస్ ఏంజల్స్లో పసిఫిక్ పాలిసేడ్స్ అనే ప్రాంతంలో. సో అదేంటంటే ఒక 10 ఎకరాల స్థలం అనమాట. సో కొండలు చుట్టూ ఉంటాయి ఆ స్థలానికి ఒక సరోవరం కూడా ఉంటుంది, చక్కగా మంచి లేక్ కూడా దాని చుట్టూ ఉంది. అందుకే ఆ సంస్థానానికి సరోవరాలయం, లేక్ ష్రైన్ అని కూడా పిలుస్తారనమాట. సో 1950లో లేక్ ష్రైన్లో 30 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ జరిగినాయి అనమాట. అంటే సంస్థ కేంద్రం స్థాపించి ఇయర్స్ అయిన సందర్భంగా లేక్ ష్రైన్లోనే పెద్ద మంచి సభ అనేది ఏర్పాటు చేశారు. అక్కడే 500 మంది విద్యార్థులకు మన యోగానంద గారు క్రియాయోగ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, 1951లో కాలిఫోర్నియాలోని హాలీవుడ్లో ఆలయంతో పాటు ఒక ఎస్ఆర్ఎఫ్ కేంద్రం కూడా ఏర్పాటైంది. ఇందాక మనం చెప్పుకున్న హాలీవుడ్లో ఒక ఆలయం ఉంది కదా, సో ఆలయంతో పాటు ఇంకా ఒక ఎస్ఆర్ఎఫ్ కేంద్రం కూడా అక్కడ ఏర్పడింది అనమాట కాలిఫోర్నియాలోని హాలీవుడ్లో. వివిధ కేంద్రాల్లోకి వచ్చే కొత్త మనుషులందరూ, న్యూ పీపుల్, జనరల్గా యోగ విద్య గురించి కొన్ని ప్రశ్నలు అడిగేవారనమాట. సో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే జనరల్గా ఇన్ని ఆశ్రమాలు ఉన్నాయి కదా, సో ఇన్ని ఆశ్రమాల్లో యోగానంద గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా. సో ఆ క్వశ్చన్స్ ఆయన వాటికి ఎలాంటి సమాధానాలు ఇచ్చారు అనేది ఇప్పుడు మనం తెలుసు. యోగ విద్య క్వశ్చన్ నెంబర్ 1: యోగ విద్య దగ్గరలో ఉన్న గురువు మార్గదర్శకత్వంలో సాధన చేయవలసిందే తప్ప అచ్చులో వచ్చింది చదువుకుని సరిగా అధ్యయనం చేసి ఫలితాలు సాధించడానికి వీలు కాదన్నది నిజమేనా? సో అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యోగ విద్య అనేది, అంటే ఇప్పుడు గురువుగారు ఏదైతే క్రియాయోగ నేర్పిస్తున్నారో యోగానందుడు, ఆ విద్యని యోగ విద్య అంటున్నాం. సో ఈ యోగ విద్యన మనం నేర్చుకోవాలి అంటే కంపల్సరీ గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిందే. ఎక్కడో మామూలుగా ఏదైనా, ఇప్పుడు యోగ విద్య ఏదైనా సరే గురువు దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి.
అంతే తప్ప ఏదో పుస్తకాల్లో అచ్చు వేసేస్తే, ప్రింట్ ఏసేస్తే ఆ పుస్తకాల్లో నుంచి చదువుకుని, దాన్ని అర్థం చేసేసుకుని, యోగ విద్య నేర్చేసుకుందాం అని అనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి, అది నిజమేనా? యోగ విద్య ఓన్లీ జస్ట్ గురువుల దగ్గరికి వెళ్తేనే సాధ్యమవుతుంది. పుస్తకాల్లో చదివి మనం చేయలేము అనేది నిజమా? కాదా? అనేది ఇక్కడ క్వెషన్. అప్పుడు ఈయనేం చెప్తున్నారంటే మన యోగానంద గారు, ఈ అణుయుగంలో యోగ విద్యను యోగదా సత్సంగ పాఠాల మాదిరి బోధన పద్ధతిలో నేర్పవలసిందే. లేకపోతే విముక్తిదాయకమైన ఆ శాస్త్రం మళ్ళీ ఎంపిక అయిన కొద్ది మందికే పరిమితమైపోతుంది. ఒకవేళ దివ్య జ్ఞానం పరిపూర్ణతా సిద్ధి పొందిన ఒక గురువు ప్రతి విద్యార్థికి లభిస్తే, వారు ఆ గురువును దగ్గర పెట్టుకుని ఉంటే అది చాలా అమూల్యమైన వరం అవుతుంది. సో ఇక్కడ అణుయుగం, ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? అణుయుగం ఉన్నాం. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి. సో యుద్ధాల టైంలో ఒక గురువు దగ్గరికి వెళ్ళి, ఒక మనిషి బయటికి వచ్చి గురువు దగ్గరికి వెళ్ళి కూర్చుని చదువుకునే అవకాశం అనేది ఎక్కడ ఉంటుంది? సో మరి ఇట్లాంటి టైంలో పుస్తకాల నుంచి కాకుండా మంచి సద్గురువులు రాసినటువంటి బుక్స్ నుంచి మనం జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే ఇంకా ఏ విధంగా సంపాదించుకోగలుగుతాము? ఒకవేళ అలా జరగకపోతే, గురువు దగ్గరికి వెళ్తేనే సాధ్యపడుతుంది అని అనుకుంటే, పుస్తకాల్లో చదవడం వల్ల ఉపయోగం లేదని పుస్తకాలను పక్కన పడేస్తే, ఇక యోగ విద్య చాలా కొద్ది మందికి మాత్రమే అది సొంతమవుతుంది. సో ఇప్పటికీ అది చాలా తక్కువ మందే యోగ విద్య నేర్చుకుంటున్నారు. అలాంటిది ఇట్లా బుక్స్‌లో చదివింది కాదు, చేయలేము అన్న ఇదొచ్చేసేస్తే గనుక ఇంక ఎవరు నేర్చుకుంటారు? ఎవరు ఇంటి బయటికి వెళ్ళిపోయి ఎవరు ఆశ్రమాల చుట్టూ ఎవరు తిరుగుతారు? ఒక గురువు కోసం ఎవరు వెతుకుతారు? అని చెప్పేసి ఈయన చెప్తారనమాట. సో ఒకవేళ నిజంగా సరే మంచి గురువు దొరికితే కంపల్సరీ అది ఒక అమూల్యమైన వరమే అవుతుంది. సో ఆ మంచి గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని రోజు చదువుకుంటే అంతకు మించిన జ్ఞానం, వరం ఇంకోటి ఉండదు అని మన యోగానందుడు చెప్పారనమాట. కానీ ఈ ప్రపంచంలో పాపులు చాలామంది, సాధువులు కొద్దిమంది. నిజమైన యోగులు రాసిన బోధనలను తమ ఇళ్లలో చదువుకోకపోయినట్లయితే జనాలకు యోగ విద్య ఎలా సహాయపడుతుంది? సో మనకి ఎక్కువ మంది పాపులున్నారు, సాధువులు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి నిజమైన సాధువులు రాసినటువంటి ఆ జ్ఞానాన్ని ఇళ్లల్లో కూర్చుని చదువుకోవడం అనేది మంచి విషయమే కదా! సో అది ఎట్లా మరి అది కాకపోతే ఇంకెట్లా వాళ్ళు నేర్చుకుంటారు? అనేది ఇక్కడ ఏంటంటే యోగానంద గారు అక్కడ ఎస్ఆర్ఎఫ్ కేంద్రాల్లో నుంచి కొన్ని బుక్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో ఇక్కడ ఈ కేంద్రాల్లో వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే కూర్చుని చదువుకునేలాగా కొన్ని బుక్స్ని డిజైన్ చేసి వాళ్ళ ఇంటికి అడ్రస్కి పంపిస్తారనమాట. సో అవి చదువుకుని మనం నేర్చుకోవాలి. అండ్ ఇయర్లీ వన్స్ అప్పుడప్పుడు రిట్రీట్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడు వెళ్ళినప్పుడు క్రియాయోగ వాళ్ళు ఆ సన్యాసిస్ క్రియా ఇస్తారనమాట. సో అది ఇక్కడ మన వైఎస్ఎస్ కేంద్రాల యొక్క ప్రాసెస్. దాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారనమాట. సో యోగానందుడు దానికి సమాధానంగా చెప్పారనమాట. నిజం చెప్పండి పరమహంస గారు, మీ కృషి ఫలించిందంటారా అని ఒక నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారనమాట మన యోగానందుడిని. అప్పుడు మన యోగానంద గారు అంటారు, ఎస్, 1000 times ఎస్, నేను 1000 సార్లు ఎస్ అనే చెప్తాను. చూడండి, యాక్చువల్గా నాకు యుక్తేశ్వర్ గారు మరియు బాబాజీ గారు ఒక పని అప్పచెప్పారు. వెస్ట్ని కలపాలి. ఈస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము, వెస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఇద్దరూ కూడా షేర్ చేసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఒక సత్సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడే మా దేశాలు బాగుపడతాయి, అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం. సో మనకు తెలిసినటువంటి స్పిరిచువాలిటీని వాళ్ళకి చెప్పడం వల్ల మనకి ఈ ప్రపంచం మొత్తము కూడా అలాగే ప్రపంచంలో వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానం, సైన్స్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవడం వల్ల ఎంతో అభివృద్ధి చెందుతాము అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. సో నా ద్వారా అది సాధించింది. సో కాబట్టి నేను కంపల్సరీ ఎస్ అనే చెప్తానని చెప్పేసి ఇంకా కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. మీరు అమెరికాలో హాయిగా ఉన్నారా అని అడుగుతారనమాట. సో అలాగే ఇంకో క్వశ్చన్, ఈ యోగ విద్యా వ్యాప్తిని అరికట్టాలని చూసి అప్రాజ్ఞులు ప్రచారం చేసే అబద్ధాలు మాట ఏమిటి? అండ్ ఐదో క్వశ్చన్ ఏంటంటే, దిగ్భ్రమలు, హృదయ వేదనలు, నడిపించలేని ధ్యాన కేంద్ర నాయకులు, బోధనకు అలవికాని విద్యార్థులు మాట ఏమిటి? సో ఇవన్నీ మన యోగానందుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అక్కడ. సో అమెరికాలో మీరు హ్యాపీగా ఉన్నారని థర్డ్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, చాలామంది తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారు, యోగానంద గారి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సో వాటి గురించి మీరేమంటారు? మీ రియాక్షన్ ఏంటి అని ఇంకో క్వశ్చన్. అలాగే చాలామంది పిల్లలు ఉన్నారు, మీ స్కూల్స్లో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు మాట వింటారా? ఇప్పుడు వాళ్ళు కూర్చుని ధ్యానం చేయాలి అని అంటే అందరూ చేస్తారా?
చేయలేరు. సో అట్లాంటి విద్యార్థులు ఉన్నారు. ధ్యాన కేంద్రాలను నడిపించలేక, డబ్బులు లేక, చాలీ చాలకుండా అలా అలా కుంటిగా నడుస్తున్నటువంటి ధ్యాన కేంద్రాల గురించి, ఇవన్నిటి గురించి మీరేం చెప్తారు అని మన యోగానంద గారిని క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో వీటన్నిటికీ కూడా ఈ మూడిటికి సమాధానంగా ఆయన ఒకటే చెప్తారు. ఏంటంటే దేవుడి పరీక్షకు గురి అయ్యేవాడు ధన్యుడు అని జవాబిచ్చారు గురుదేవులు. సో దేవుడు పరీక్షకు గురైన వాడు ధన్యుడు. సో ఇవన్నీ ఒక టెస్ట్లుగా భావిస్తున్నాను. ఇవన్నీ నాకు హర్డల్స్గా, ఆటంకాలుగా నేను భావించట్లా. నాకు ఒక టెస్ట్ అది. సో ఆ టెస్ట్లో నేను పాస్ అవ్వాలి. సో దానికోసం నేను కృషి చేస్తాను అని చెప్పేసి మన యోగానంద గారు చెప్తారు. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ మన యోగానంద గారికి అడిగినటువంటి క్వశ్చన్స్. యోగానంద గారు అక్కడ ఈ మధ్యకాలంలో ఏమేం చేశారు అనేది టాపిక్స్ చూస్తే యోగానంద గారు బైబిల్ కొత్త నిబంధన గ్రంథంలో ఎస్ఆర్ఎఫ్ కోసం వ్యాఖ్యానం చేశారనమాట. సో ఈ బైబిల్లో కొన్ని వ్యాఖ్యానాలు అనేవి చేయడం జరిగింది. ఆ టైంలోనే ఎన్సినిటీ శాస్త్రంలో ఒకనాటి అర్ధరాత్రి జీసస్ దర్శనమిచ్చారు. సో అదే టైంలో జీసస్ గారు మన యోగానందుడికి దర్శనమిచ్చారనమాట. ఆ నిబంధన కొత్త గ్రంథం బైబిల్ రాస్తున్న టైంలో. సో యోగానంద గారికి జ్ఞానాన్ని అందించి వ్యాఖ్యానం రాయడానికి సహకరించారనమాట. సో ఈయన ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి జీసస్ కనిపించి ఇంకా హెల్ప్ చేశారనమాట. ఏ విధంగా రాయాలి. అదేవిధంగా 1950 అండ్ 1951లో కాలిఫోర్నియాలో మొజావే ఎడారి దగ్గర ఉన్న ఆశ్రమంలో భగవద్గీత అనువాదం చేసి యోగంలో వివిధ మార్గాల్ని చూపించే వివరమైన వ్యాఖ్యానం ఒకటి రాశారనమాట. సో అక్కడ ఎడారి దగ్గర కాలిఫోర్నియాలోనే ఉండంగానే ఆయన భగవద్గీత అనువాదం కూడా చేశారు. అండ్ మనిషి అనే పదార్థాన్ని శక్తి అనే భగవంతుడిగా మార్చడానికి శ్రీకృష్ణ భగవానుడు మనకు సూచించిన ఒకే ఒక మార్గం క్రియాయోగం. ఏంటి, మనిషి అనే ఒక పదార్థం అంటే సాలిడ్ ఫామ్ అని చెప్పుకున్నాం కదా, మన బాడీ అనేది ఒక సాలిడ్ స్టేట్లో ఉంది. సో ఈ సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఒక ముద్దని శక్తి, ఎనర్జీ అనే భగవంతుడిగా మార్చడానికి శ్రీకృష్ణ భగవానుడు మనకు సూచించిన ఒకే ఒక మార్గం ఏంటి అంటే భగవద్గీత, అంటే క్రియాయోగ. సో క్రియాయోగం ద్వారా మాత్రమే మనం సాలిడ్ స్టేట్లో ఉన్న మనం ఎనర్జీగా, శక్తిగా మనం మారగలము. క్రియాయోగాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే అని చెప్తున్నారు. కేవలం తాత్విక నైతిక జ్ఞానం ఒక్కటి చాలదని, అందరూ మానవులు ఈ యోగ శాస్త్రాన్ని ఉపయోగించాలని కృష్ణుడు భగవద్గీత ద్వారా ప్రజలకు సూచించారని యోగానంద గారు వివరించారు. కేవలం కొన్ని బుక్స్ చదివేసేసి ఒక భగవంతుడు ఉన్నాడా లేడా అని చెప్పేసి కొన్ని డిస్కషన్స్ పెట్టేసేసి మనం మోరల్ వాల్యూస్ పాటిస్తున్నాము అని అనుకుంటే అది చాలదనమాట. సో మనం ఇంకా ఈ భగవద్గీత ద్వారా మనకి కృష్ణుడు చెప్తున్నారు, ఒక యోగ శాస్త్రాన్ని ఉపయోగించాలి నువ్వు, అప్పుడే నువ్వు మారగలవు అని చెప్పేసి భగవద్గీతలో ఉంది అన్నమాట. క్రియాయోగాన్ని ఉపయోగించాలి అని. ఈ ప్రక్రియ సాధనం చేయడం వల్ల వ్యక్తి మొదట సవికల్ప సమాధి స్థితికి చేరతారు. సో మొట్టమొదటిగా క్రియాయోగ ప్రాక్టీస్ చేసిన స్టార్టింగ్లో ఒక వ్యక్తి సవికల్ప సమాధి స్థితిలోకి వెళ్తాడనమాట. ఆ స్థితిలో ఏం జరుగుతుంది, యోగి ఊపిరి లేకుండా, కదలిక లేకుండా ఉంటారు. సో శ్వాస తీసుకుంటున్నట్టు మనకి తెలియదు అనమాట. సవికల్ప సమాధి స్థితిలో మనం స్టిల్నెస్, సమాధి స్థితి అంటే అసలు మనం శ్వాస తీసుకోం, ఇక అలా నిశ్చలంగా అయిపోతాం అనమాట. ఊపిరి లేకుండా, కదలిక లేకుండా అయిపోతాం. ఇది సాధించిన తర్వాత మాత్రమే యోగి నిర్వికల్ప సమాధి స్థితికి చేరతారు. సవికల్ప సమాధి స్థితి చేరిన తర్వాత నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్తారనమాట. ఆ స్థితిలో ఏమవుతుంది, యోగి ఎల్లప్పుడూ తిరుగు లేకుండా ఈశ్వరుడిలో ప్రతిష్ఠితుడై ఉంటాడు. సో ఎలాంటి సందర్భంలో అయినా నిర్వికల్ప సమాధి స్థితిలోకి వచ్చినటువంటి ఒక యోగి నిరంతరం ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడితోనే కలిసి ఉంటారనమాట. సో భగవంతుడితో కలిసి ఉన్న స్థితినే మనం నిర్వికల్ప సమాధి స్థితి. సామాన్య మానవుడు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఆధ్యాత్మిక కృషి ఆరంభించవలసిందే. ఎప్పుడో కంపల్సరీ ఏ వ్యక్తి అయినా సరే, పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఏదో టైంలో ఎప్పుడో ఒకప్పుడు, అంటే ఇప్పుడు పుట్టాము, చనిపోతున్నాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ పుడతాం, చనిపోతాం, పుడతాం. కానీ ఏదో ఒక టైంలో మాత్రం ఇలా ఈ సర్క్యులేషన్లో, ఈ సైక్లిక్లో మనం ఏదో ఒక పర్టికులర్ టైంలో కంపల్సరీ మనం ఈ యోగ విద్యను మనం నేర్చుకోవాల్సిందే అనమాట. సో ఆధ్యాత్మిక కృషి, స్పిరిచువల్ కృషి అనేది కంపల్సరీ చేయవలసిందే. సో 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. సో ఆ అడుగు ఎప్పుడో చాలా బాధలు అనుభవించిన తర్వాత వేయడం కంటే ఇప్పుడే, ఈ రోజే వేయమంటారు మన ముకుందుడు.
సో ఎప్పుడో 1000 మైళ్ళ ప్రయాణం అయినా సరే అది సఫ్కోర్స్ చాలా దూరం కదా. స్పిరిచువాలిటీ అనేది చాలా పెద్దది, సముద్రం లాంటిది అని చెప్పేసి మనం బయట నుంచి చెప్తాం కాదనమాట. సో ఒక అడుగు వేసి చూస్తేనే కదా మళ్ళీ అది ఎంత దూరం అనేది, మనకి ఎంత లోతుంది అనేది మనకి తెలుస్తుంది. ఆ అడుగు వేయకుండానే అని చెప్పి దాన్ని వదిలేసేస్తే ఇక మనం ఎప్పటికీ ఈ బాధలు అనుభవిస్తూనే పుడతానే చనిపోతానే ఉండాలన్నమాట. అలా కాకుండా మనం ఇప్పుడే మనం ఆ అడుగుని మొదలు పెట్టాలి. ఎప్పుడో వేయడం కాదు, ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయడం కాదు, ఇప్పుడే ఆ అడుగు వెయ్యాలి, స్టార్ట్ చేయాలి అని ముకుందుడు. ప్రపంచానికి స్నేహితుడైన వాడల్లా దేవుడికి శత్రువు. దేవుడికి స్నేహితుడు అవ్వాలంటే మానవుడు భౌతిక మాయలోను మరియు తనలో ఉన్న దుష్కర్మ ఫలాల్ని, పూర్వజన్మ మరియు ఈ జన్మలోని చెడు పాప కర్మలను తప్పకుండా జయించాలి. సో ఎప్పుడు మనకి ఒక వ్యక్తికి అంటే ప్రపంచానికి, ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్ళిపోయాడనుకో ఒక వ్యక్తి, ఎప్పుడు ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాడు, మనుషుల గురించి ఆలోచిస్తున్నాడు, అక్కడేం చేయాలి, ఇక్కడేం చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఇదే మనం మునిగిపోతా ఉంటే కనుక ఆ వ్యక్తి దేవుడికి స్నేహితుడు అవడంట, శత్రువు అవుతాడంట. సో అలా కాకుండా ఎప్పటికీ ఫ్రెండ్గా అవ్వగలము అనంటే తనలో ఉన్న ఈ భౌతిక ఈ ప్రపంచం అనేది ఒక మాయ అని తెలుసుకుని ఆ మాయలో పడకుండా తనలో ఉన్న దుష్కర్మలు, తన లోపల ఏవైతే చెడు హ్యాబిట్స్ తనని ముంచేస్తున్నాయో ఆ హ్యాబిట్స్ అన్నిటిని తొలగించేసేసుకుని వాటిని ఆ పూర్వజన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు ఉన్నటువంటి పాపాలని కడిగేసుకున్నప్పుడు ఆ వ్యక్తి భగవంతుడికి స్నేహితుడిగా మారతాడు. ఈ శరీరానికి ఆత్మకు మధ్య కనెక్షన్ ఏదైతే ఉందో అది ఎట్లా కనెక్ట్ అవుతుంది రెండు అని అంటే మన యొక్క శ్వాస ద్వారా. మన యొక్క శ్వాస శరీరాన్ని ఆత్మకు బంధింపచేస్తుంది అనమాట. ఎవరైనా చాలా బలంగా చాలా స్ట్రాంగ్గా శరీరమే నేను అని చెప్పేసి శరీరా శరీరం యొక్క అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటే వాళ్ళకేమవుతుంది అంటే ఆత్మ నుండి ఏదైతే శక్తి ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీ అంతా వాళ్ళు ఈ శరీరంలోని అణువుకి పంపించేస్తున్నారనమాట. సో శ్వాస ద్వారా ఆ ప్రాణశక్తి అంతటినీ ఈ మాంసం ముద్దలోకి పంపించేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, ఈ శరీరమే నేను, శరీరం అంటే ఒక ప్రాణం ఉన్నటువంటి పదార్థంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో అట్లా ఒకవేళ ఈ శరీరానికి ప్రాణం లేదు, లేకపోతే ఎనర్జీ లేదు అని అనుకుంటే ఎవరైనా దాన్ని పూజిస్తారా, ఆరాధించలేరు కదా. కారణం అనమాట. సో ఒక దేహారాధన చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఈ శరీరానికి సొంత ప్రాణం ఒకటి ఉంది అని ఊహించడం అనమాట. జస్ట్ ఇమాజినేషన్. దేవుడు ఊపిరి లేకుండానే జీవిస్తాడు, కావున ఆత్మ కూడా ఊపిరి లేని స్థితిలోనే తన నిజమైన ఉనికిని తెలుసుకుంటుంది. సో దేవుడు ఊపిరి లేకుండానే జీవిస్తాడు, అట్లాగే కావున ఆత్మ కూడా ఊపిరి లేని స్థితి అంటే సమాధి స్థితిలోనే తన నిజమైన ఉనికిని తెలుసుకుంటారనమాట. సో ఇప్పుడు నేను నా నిజస్థితి ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే నేను ఈ ప్రపంచంలో నా పనులను చేసుకుంటా ఉంటే నాకు తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? నేను ప్రశాంతంగా ఒక చాట కూర్చుని ఒక సమాధి స్థితిలో నేను ఉంటేనే, అంటే ఆ ఊపిరి లేని స్థితిలో గనక నేను ప్రవేశిస్తేనే నా యొక్క ఉనికి నాకు తెలుస్తుంది. ఎందుకంటే భగవంతుడు యొక్క బిడ్డనైన నేను, భగవంతుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే నేను కూడా ఉంటాను. సో భగవంతుడు ఎలాంటి శ్వాస తీసుకోరు, కాబట్టి నేను కూడా అలాంటి స్థితికి వచ్చినప్పుడే నా ఉనికి నాకు తెలుస్తుంది. చావు వల్ల శరీరానికి ఆత్మకు ఉన్న లంకె తెగిపోతుంది. జన్మ తర్వాత జన్మ చొప్పున ప్రతి మనిషి తన దైవత్వ లక్ష్యం వైపు సాగుతూనే ఉంటాడు. సో ఇక్కడ చావు అనేది ఏంటి అంటే మనకి ఒక ఎవల్యూషన్, ఒక చేంజ్ రావడానికి అది రీజన్ అనమాట. సో ఇప్పటికైనా నువ్వు మారు, తెలుసుకో అని చెప్పేసి మనకి ఆ చావు అనేది మన మంచి కోసమే వస్తుంది యాక్చువల్గా. అయితే మనం ఏం చేస్తాము, చావు తర్వాత చావు, జన్మ తర్వాత ఎవరికి ఇలా జరుగుతుంది అంటే అతను దైవత్వ లక్ష్యాన్ని ఏర్పరచుకునే వరకు అలా జరుగుతూనే ఉంటుంది. అతని నడక ఎంత అడ్డదిడ్డంగా ఉన్నా అతని పద్ధతిలో అతను నడుస్తాడు. సో అంటే అతని యొక్క ఎవల్యూషన్, ఆ చేంజ్ అది ఎప్పటికి జరగాలని ఉంటే అప్పుడు అతను కంపల్సరీ ఆధ్యాత్మికత వైపు వస్తాడు. అతను ఎంత క్రూరుడైనా, ఎంత అడ్డదిడ్డంగా అతను ప్రవర్తించిన బిహేవియర్, అతని క్యారెక్టర్ ఎంత బ్యాడ్గా ఉన్నప్పటికీ అది అతని యొక్క ప్రాసెస్, అది తన యొక్క ప్రాసెస్. ఆ విధంగా రావడం అనేది తన యొక్క ప్రాసెస్ అనమాట. సో ఎవరి ప్రాసెస్ వాళ్ళది. సో కంపల్సరీ ఈ స్టేట్లోకి మాత్రం కంపల్సరీ ఎంత అడ్డదిడ్డంగా అంతకుముందు బిహేవ్ చేసినా ఈ స్టేట్లోకి రావడం అనేది కంపల్సరీ, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే. మృత్యు ఒకరి పురోగతికి సహకరిస్తుంది. తన చెడు అలవాట్లను క్షాళనం చేసుకోవడానికి సూక్ష్మలోకంలో కూడా అనుకూల పరిసరాలను క్రియేట్ చేసుకుంటుంది. కానీ
అక్కడ కూడా మనం విముక్తి పొందలేం. కొన్ని ఫీలింగ్స్ కలెక్ట్ చేసుకుంటాం. కొన్ని సంఘర్షణలు, సంవేదనలతో భారమైన మానవుడు చనిపోయిన తర్వాత విముక్తి పొందలేడు. సో, ఇక్కడ మనం ప్రీవియస్ చాప్టర్ 43లో యుక్తేశ్వర గారి పునరుత్థానంలో మనం తెలుసుకున్నాం. ఒక వ్యక్తి చనిపోయాక ఏం జరుగుతుంది ఆ వ్యక్తికి అని అంటే అతను ఒక సూక్ష్మలోకంలోకి వెళ్తాడు. ఆ సూక్ష్మలోకంలో కూడా ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది తల్లిదండ్రులు, ఎంతోమంది ఫ్రెండ్స్ని అందరినీ కలుస్తాడు. కలిసి అక్కడ కూడా అతనికి కావాల్సిందల్లా అతనికి వస్తుంది. సో అట్లా కొన్ని ఇంకా ఇంకా కొన్ని జ్ఞాపకాలను, ఇంకా కొన్ని బాండింగ్స్ని ఇంకా పెంచుకుంటాడు సూక్ష్మలోకంలో. సో ఆ భారమైనటువంటి బాధతో అతను సూక్ష్మలోకంలో కూడా విముక్తిని పొందలేడు. సో మళ్ళీ భూలోకంలోకి రావాల్సి వస్తుంది. లేకపోతే అక్కడ కనుక అతను విముక్తి అదే అటాచ్మెంట్ లేకుండా ఉంటే, ఈ భావాలు, ఈ ఫీలింగ్స్ అన్నిటితో అటాచ్మెంట్ లేకుండా ఉంటే అతను కారణలోకంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కృషి చేయాలి అతను. సో స్పిరిచువాలిటీలోకి అక్కడ ఇంకొంచెం కృషి చేస్తేనే అతను మళ్ళీ ముక్తి పొందుతాడనమాట. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయాక వెళ్ళి స్వర్గంలోకి వెళ్ళిపోతాం, అది మోక్షం అనుకోవడానికి లేదు. సో ఇక్కడే ఈ భూలోకంలోనే, భూమి మీదే బ్రతుకున్నంత టైంలోనే మనం విముక్తిని పొందగలం అనమాట. సో ఆ స్పిరిచువల్ గ్రోత్ అనేది, ఆ స్పిరిచువాలిటీ అనేది మనం ఇప్పుడు ఈ జన్మలోనే, ఈ భూలోకంలో ఉన్నప్పుడే మనం పొందగలం. చనిపోయిన తర్వాత విముక్తి వచ్చేస్తుంది అనడానికి లేదు. సో అక్కడ మళ్ళీ మనం పుట్టాల్సి రావచ్చు. మనం ఇక్కడ ఉన్నప్పుడే చరమ విముక్తి మనకు కావాలి అంటే, ఈ పునర్జన్మల నుంచి, ఆవృత్తి నుంచి మనం బయటపడాలి అంటే భూలోకంలో ఉండంగానే మనం కృషి చేయాలి. సో స్పిరిచువాలిటీలోకి మనం ఎంటర్ అవ్వాలి. సో ఒకరోజు ఒక విద్యార్థి మన యోగానందుని ఈ విధంగా అడుగుతారనమాట. దేవుడు అసలు ఆత్మను, శరీరాన్ని ఎందుకు కలపాలి? ఒక స్టూడెంట్ యోగానందుని అడిగారు, దేవుడు అసలు ఆత్మను, శరీరాన్ని ఎందుకు కలిపాడు? ఈ కలపడం వల్లే ఇదంతా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. అయితే ఈ ప్రశ్నకు యోగానంద గారి దగ్గర సమాధానం అయితే లేదు. సో ఇక్కడ ఎవరి దగ్గర సమాధానం లేదు, యోగానంద గారి దగ్గర మాత్రమే కాదనమాట. ఇది ఎవరి దగ్గర సమాధానం ఈ ప్రశ్నకు లేదు. కొన్ని రహస్యాల్ని అనంతకాలంలో ఛేదించడానికి వదిలిపెట్టు అంటుండేవారు యుక్తేశ్వర్ గారు. సో అన్నిటినీ మనం సాల్వ్ చేయాలి అని అనుకోవడం అనేది ఒక ఫూలిష్నెస్ అవుతుంది. కొంత ఆ ఇన్ఫినిటీకి వదిలిపెట్టాలి, మనం అనంతత్వంలోకి మనం వదిలిపెట్టాలి ఆ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్. పరమ రహస్యాల్ని వెల్లడి చేయమని కోరినప్పుడు గొప్ప ప్రవక్తలు అందరూ మౌనం వహించారు. సత్యం అంటే ఏమిటి అన్నప్పుడు క్రీస్తు జవాబు చెప్పలేదు. సో సత్యం అంటే ఏంటి అని ఒక వ్యక్తి మనకి జీసస్ని అడిగినప్పుడు కూడా జీసస్ ఎలాంటి సమాధానం చెప్పలే, ఆయన మౌనంలోకి వెళ్ళిపోయారనమాట. భగవంతుడి చరమ రహస్యాలు చర్చకు పెట్టడానికి వీలైన విషయాలు కావు. ఆయన గూఢ సంకేత లిపిని అర్థం చేసుకోవడం అన్నది మరో మనిషికి నేర్పలేని కళ. ఇక్కడ దేవుడు ఒక్కడే గురువు. సో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దేవుడు మాత్రమే చెప్పగలడనమాట. ఒక మనిషి ఇంకో మనిషికి చెప్పేవి కాదు. సో ఈ నిగూఢమైనటువంటి సీక్రెట్స్, అవి చాలా టాప్ సీక్రెట్స్ రివీల్ చేయడం అనేది మామూలు వ్యక్తికి అది సాధ్యపడదు. సో భగవంతుడు ఒక్కడే ఆ సీక్రెట్స్ని చెప్పగలడు, వాటికి అర్థం చెప్పగలడు. భగవంతుడు మనతో ఏం చెప్తాడు అంటే, నిశ్చలంగా ఉండి నేను దేవుణ్ణని తెలుసుకో. దేవుడు అంటే ప్రేమ. నువ్వు ఆనందంగా బయటికి వెళ్ళాలి, నిన్ను శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది అని భగవంతుడు మనకి చెప్తాడనమాట. సో కామ్గా, నిశ్చలంగా ఉండు. సో నువ్వే దేవుడు అని తెలుసుకో, దేవుడు అంటే ప్రేమ అని తెలుసుకో. నువ్వు ఆనందంగా, హ్యాపీగా బయటికి వెళ్ళాలి, ప్రపంచం నుంచి సంతోషంగా బయటికి వెళ్ళాలి. సో ఆ విధంగా నడిపించడమే ఇక్కడ జరుగుతుంది. సో అదే జరుగుతుంది, అదే నేను చేస్తాను అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారనమాట. ఫైనల్గా మన యోగానంద గారి యొక్క ఆశయం ఏంటి? సో ఆశయం ఏంటి అంటే, మనిషి బాధలు, దైన్యాలను తొలగించే, వాటిని జయించడానికి కావలసిన ప్రక్రియ ఒకటి ఉందని మానవులందరూ తెలుసుకోవాలి. సో మనిషి యొక్క బాధలు, కష్టాలు ఇవన్నీ తొలగించడానికి లేదా వాటిని ఓవర్కమ్ చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రక్రియ అనేది ఉంది. సో ఆ ప్రక్రియ ఏంటి అనేది మనుషులందరూ కూడా తెలుసుకోవాలి అని మన యోగానంద గారి యొక్క అభిప్రాయం. క్రియాయోగులందరికీ ప్రేమపూర్వకమైన భావ తరంగాల్ని ప్రసారం చేస్తూ కృతజ్ఞతతో యోగానంద గారు అనుకుంటూ ఉంటారు, ఈశ్వర, ఈ సన్యాసికి పెద్ద సంసారం ఇచ్చావు కదయ్యా. యోగానంద గారికి మన ఆయన అఫ్కోర్స్ ఆయన ఇష్టపడి తీసుకున్నారు, సన్యాసం తీసుకోవడం అనేది ఆయనకి చిన్నప్పటికి కళ అనమాట. సో ఆయన ఎంతో ఆరాటంతో, ఎంతో
ఒడిదుడుగులు, కష్టాలన్నిటినీ ఓవర్‌కమ్ చేసి ఆయన సన్యాసం తీసుకున్నారు. సో, ఆ సన్యాసం తీసుకోవడం వల్ల ఈ ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క సంసారం అయిపోయింది. ఎందుకు అంటే, ఈ ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేది ఆయన ధ్యేయం అనమాట. సో, ఆ ప్రక్రియ ఒకటుంది. అదే క్రియాయోగ. సో, ఆ క్రియాయోగ నేర్చుకుని ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా ఈ భూమి నుంచి బయటపడాలి అనేది మన యోగానంద గారి యొక్క ఆశయం, కల అనమాట. సో ఇది మన ఆహ్, ఒక యోగి ఆత్మకథ యొక్క సిరీస్ ఆఫ్ చాప్టర్స్ ఆఫ్ 49. సో మొత్తం 49 చాప్టర్స్ దీంతో కంప్లీట్ అయిపోయిందనమాట. దీనికి ప్లస్‌గా నెక్స్ట్ వీడియో నేను ఒక 50th చాప్టర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ చాప్టర్‌లో ఏంటి అంటే స్మాల్ డెడికేషన్ టు యోగానంద గారు, మై బిలవ్డ్ గురుదేవ్ యోగానంద గారు. అండ్ ఏంటి అంటే ఎట్లా వైఎస్ఎస్ ఆశ్రమంలోకి లేదా వైఎస్ఎస్ డివోటీగా మారాలి అంటే ఏ విధంగా మారాలి, యోగానంద గారి యొక్క శిష్యుడిగా మారాలి అంటే, స్టూడెంట్గా అవ్వాలి అంటే ఏ విధంగా చేయాలి, ప్రాసెస్ ఏంటి. సో అవన్నీ కూడా ఆ డీటెయిల్స్తో ఒక వీడియో, నెక్స్ట్ వీడియో, ఒక 50th వీడియో చేసి ఈ సిరీస్ ఆఫ్ చాప్టర్స్, ఈ ఒక యోగి ఆత్మకథని కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చాప్టర్తో, ద ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ ద ఒక యోగి ఆత్మకథతో నేను మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.